థ్యాంక్ యూ. ఇప్పుడు నేను చెప్తాను, మీరు చేస్తున్నాను అని అనుకుంటున్నారా అనేది నేను చెప్తాను, క్లారిటీ వచ్చేస్తుంది. అప్పుడు మళ్ళీ మీరు క్లాస్ కొట్టారు, ఓకేనా? వద్దా? నేను సత్యం చెప్పొద్దా? అందుకే మిమ్మల్ని అడిగాను. సరే, ఇప్పుడు మరొకసారి ఇందాక అడగాల్సిన ప్రశ్న అడిగాను. ఇప్పుడు మీకు సత్యమేంటి నిజమేంటి చెప్తాను కదా. ఇప్పుడు మీకు నిజం చెప్పనా సత్యం చెప్పనా? సత్యమే చెప్పాలి. ఓకే, మరి సత్యం చెప్తే పెయిన్ వస్తుంది, పర్లేదా? బాధపడకూడదు. ఆయింట్మెంట్ తెచ్చుకున్నారని నొప్పి వస్తుంది, ఆయింట్మెంట్లు తెచ్చుకున్నారని నొప్పి వస్తుంది, మరి రాసుకోవాలి, పర్వాలేదా? అంటే మిమ్మల్ని పర్మిషన్ అడుగుతున్నాను, ఎందుకంటే సత్యం అనేది వింటుంటే ఎలా ఉంటుంది అనేటువంటిది మీరు దాన్ని స్వీకరించడానికి సిద్ధమైతేనే చెప్పడానికి సిద్ధంగా ఉంటాను. లేనప్పుడు పెయిన్ అవుతారు, పర్వాలేదా? సరే, నేను ఎక్కడ క్లాస్కి వెళ్ళినా, నేను 1-to-1 కౌన్సిలింగ్ అంటే ఒక్కరే కూర్చుంటారు, ఒక్కరితో మాట్లాడినా 100 మందితో మాట్లాడినా, నేను ఎక్కడ కౌన్సిలింగ్లు ఉన్నా, ఇక్కడ ఇలా క్లాసెస్ చేస్తున్నా, కాలేజీలకు వెళ్ళి చేస్తున్నా, నేను ఇక్కడ ఏ స్థానంలో నుండి నేను మాట్లాడుతున్నాను అనుకుంటాను అంటే, నేను ఇక్కడ అమ్మ స్థానంలో నుండి మాట్లాడుతున్నాను అని అనుకుంటాను. ఎందుకు అంటే అమ్మ ఎప్పుడు కూడా తన బిడ్డలకి బుజ్జగించి చెప్తా ఉంది, ఏ అని కళ్ళేరు చేస్తోంది, జాగ్రత్త అంటుంది, లేకుంటే ఒకటి వస్తుంది, ఎందుకంటే తన బిడ్డకి అర్థం అవ్వడం కోసమే. అలా ఇక్కడ సత్యం అనే దగ్గర నేను చెప్పేది మీరు అర్థం కాకపోతే మళ్ళీ అడగండి, పెయిన్ అవ్వద్దు, ఎందుకంటే మీరు సత్యం అడుగుతున్నారు కాబట్టి. లేదు సత్యం వద్దండి, నిజమే చెప్పానంటే నిజమే చెప్పేస్తాను, ఏం కావాలి? ఎందుకంటే అన్నిసార్లు ఎందుకు అడిగిస్తున్నాను, తర్వాత కాముకుంటారు, ఓకేనా? సరే, ఇందాకేం చెప్తున్నాను టాపిక్? చేస్తున్నాము అని అనుకుంటున్నారా? రైట్, మీరందరూ కూడా చేస్తున్నారు కదా, అనుకునే వాళ్ళు ఎవరు లేరు కదా. ఇప్పుడు క్లారిటీ తీసుకుందాము. ఒక 4 స్టెప్లో చెప్తాను, అది ఈ 4 స్టెప్స్లో మీరు ఏ కేటగిరీలో ఉన్నారో చూసుకోండి, జస్ట్ అంటే మీకు ఐడియా కోసం అంతే డివైడ్ చేస్తున్నాను. ఓకే, ధ్యానం అంటే ఏంటి? శ్వాసమే ధ్యానం. రైట్, ధ్యానం వచ్చాము, కూర్చున్నాము, కళ్ళు మూసుకున్నాము, శ్వాసమే ధ్యాస మొదలైంది, అప్పుడు సినిమా స్టార్ట్ అవుతుంది అన్నమాట. ఏంటి అంటే ఎప్పుడైతే కళ్ళు మూసుకున్నామో, కళ్ళు తెరిస్తే ఒకటి ఆలోచన, కళ్ళు మూస్తే 10 ఆలోచన ఇచ్చడం ఏం చేస్తున్నాం మనం? కట్ చేస్తున్నాం. ఇక్కడ శ్వాస మీద ధ్యాస ఉంటుందా, కత్తి మీద ధ్యాస ఉంటుందా? ధ్యానం పాయే చెప్తాను మీకు క్లారిటీ చేసి మనం ఈరోజు ఎండ్ అయ్యేసరికి సరైన ధ్యానం ఎలాగనేది మనం చెప్పుకుంటాం, ఓకేనా? అంటే మీ దగ్గర నుంచి ఎంతవరకు ఆన్సర్ వస్తుందో చూసుకుని దాన్ని బట్టి చెప్తాం. ఓకే, చాలా ఆలోచన వస్తాయి. వచ్చాము, కూర్చున్నాము, ఎంతసేపు అనుకున్నాము, గురువుగారు ఎంత మాస్టర్ గారు ఏమన్నారంటే గంట సేపు ధ్యానం చేద్దామన్నారు. ఓకే, మ్యూజిక్ ఏదో పెట్టారు, ఓకే అలాగా కూర్చున్నాం. ఓకే, మర్చిపోయాను, మీరు మీతో వచ్చేటప్పుడు గుణపాలు తెచ్చుకున్నారా? గుణపం గడ్డపాలు అంటారు కదా, కంపల్సరీ ధ్యానం చేసేవాళ్ళు తేవాలే. మీకు ఎవరు చెప్పలేదా? ఎందుకంటే మనం ఎప్పుడైతే కళ్ళు మూసుకొని ధ్యానంలో చూస్తున్నామో ఏం చేస్తామంటే గతంలోకి వెళ్ళిపోతాం. ఆ రోజు అలా చేయకుండా ఉండాల్సింది, లేకుంటే గతంలో ఏ ఒకటి ఆలోచన వస్తుంటుంటాయి లేదా? పొడవ సాగోళ్ళు తవ్వుతుంటుంటారు కదా, 100 సంవత్సరాల క్రితం, 2000 సంవత్సరాల క్రితం, అలాగా పెళ్ళి ముందు, పెళ్ళి చిన్నప్పుడు ఏ రకరకాల ఆలోచన వస్తుంటా లేదా మనకి? ఆ రోజు అలా అనుకుంటూ ఉండాల్సింది, ఆ రోజు అప్పుడే సమాధానం ఇవ్వాల్సింది నాకు, కానీ ఆ టైం నాకు ఆ మాట రాదు, సార్ కనిపిస్తే గుర్తిస్తాను అనుకుని ఉన్నారా లేదా? ఇలా మనం ధ్యానంలో కూర్చునేటప్పుడు అనేకమైనటువంటి గతంతో ఆలోచనలతో మనము డిస్టర్బ్ అయిపోతూ ఉంటుంటాము. ఐటమ్స్ ఏం చేస్తాం? కట్ చేస్తుంటామా లేదా? కొంత కష్టాన్ని ఇచ్చారు అక్కడ. ఇక్కడ మీకు రండి, ఫ్యాన్ వేసి, ఫుడ్ పెట్టి, కూర్చోవేసి, ఇలా ఫ్యాన్ వేసి కూర్చోబెట్టి
థ్యాంక్ యూ అందరికీ హ్యాపీ రథ సప్తమి.